హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాడి పిల్ల. సో మంచిగా వర్షం పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఎంత 5:15 అయిందనమాట. సో ఇలా వీడియో స్టార్ట్ చేస్తామని అనుకోలేదు, బట్ ర్యాండమ్గా స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా చూపిస్తున్నాం. సో వర్షం పడుతుంది, అందుకనే మా హస్బెండ్ కోరిక మేరకు ఆనియన్ పకోడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో అందుకనే ఇప్పుడు అది స్టార్ట్ చేసాము. చూద్దాం. అందుకని కంట్లోంచి వాటర్ వస్తున్నాయి, బట్ స్టిల్ ప్రత్యక్ష దైవం కాబట్టి యా హస్బెండ్ అడిగింది చేయాలి కాబట్టి చేస్తున్నాం. అండ్ ఎవరు నాలా ఫస్ట్ లేయర్ ఆఫ్ ఆనియన్ని రిమూవ్ చేస్తారు పని ఈజీ చేసుకోవడానికి. సో నేను ఇప్పుడు అదే చేస్తాను, ఎందుకంటే అంతసేపు కూర్చొని దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలంటే అవ్వదు కాబట్టి ఫస్ట్ లేయర్ ఆఫ్ ఆనియన్ ఫస్ట్ అయిపోయింది. యా కాసేపు పకోడీ వేసుకొని తిందాం, అప్పుడు ఏం చేద్దాం అనేది చూద్దాం. ఆనియన్స్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మిక్సర్ ప్రిపేర్ చేద్దాం. లెట్స్ గో. ఓ నో 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 నో. సో శనగపిండి చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ మేము శనగపిండి వాడేది చాలా తక్కువ. నేనే ఫేస్కి లైక్ ఏమంటారు ఫేస్ వాష్ లాగా, ఫేస్ వాష్ బదులు నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. శనగపిండి కొంచెం అండ్ రైస్ ఫ్లోర్ కొంచెం కలిపి రాసుకుంటూ ఉంటా. బట్ ఇప్పుడు చూస్తే ఇంతే ఉంది. పకోడీ వేసుకోవడానికి శనగపిండి కావాలి కాబట్టి మా హస్బెండ్కి చెప్దాం వెళ్ళి ఆర్డర్ పెట్టమని. సో యా ఇంకా అంతకు మించి మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. మేము బయటకు వెళ్ళి కొనుక్కోవాలన్నా వర్షం పడుతుంది. సో శనగపిండి ఒకదాని గురించి చాలా ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది. సో మా హస్బెండ్కి చెప్పి ఆర్డర్ పెట్టించుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓయ్, మీరు పకోడీ అడిగారు కదా, పకోడీ చేయాలని ఏం కావాలి? పకోడీ చేయాలంటే ఉల్లిపాయలు అది ఒకటే అయిపోయిద్దా? శనగపిండి వరిపిండి ఏముంటాయి అవన్నీ. శనగపిండి లేదు, కొంచెమే ఉంది. ఆర్డర్ పెట్టండి. అడిగితే అదే కదా, మేము ఇలాంటివి చేసుకునేది చాలా తక్కువ. బట్ శనగపిండి అయిపోయింది కాబట్టి ఇంకేం చేయలేము. ఇప్పుడు ఆర్డర్ పెట్టించుకొని అప్పుడు అది డెలివర్ అయ్యాక అప్పుడు మళ్ళా స్టార్ట్ చేద్దాం. మా ఆయన బిజీగా ఇప్పుడు కార్ట్లోకి ఐటమ్స్ యాడ్ చేస్తున్నారు. ఏం నీడ్ లేదు, బట్ శనగపిండి కోసం ఇంకా ఏమన్నా యాడ్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఊరికేనే డెలివరీ ఛార్జెస్ పే చేయాలి కాబట్టి. అంతేనా? ఒక్క శనగపిండి 400 ఆర్డర్ చేయాలంటే మినిమం 99 పెట్టాలంటే 99 పెట్టినా సరే 30 రూపీస్ డెలివరీ ఛార్జెస్ పడుతున్నాయి. అరే సరే ఇంకేం కావాలి చెప్పు. షుగర్ ఉన్నదా? షుగర్ కొంచెమే ఉంది సరే, అది కూడా పెట్టేసేయండి. మిల్క్ రేపటికే, బట్ స్టిల్ అది కూడా పెట్టేసేయండి, లేదంటే ఓకే యా పెట్టా. ఓకే షుగర్ మిల్క్ బేసన్ 400 పెట్టాల్సి వచ్చిందే. మరి తప్పదు. బయటికి వెళ్తే 20 రూపాయలు సమోసా అయిపోయింది. దానికి 20 రూపాయలు సమోసా ఒక 40 రూపాయలు పకోడీతో అయిపోయింది. లేకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ 400 ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. జస్ట్ 10 ఎక్స్ట్రా అంతే. అంతే, ఇంట్లో చేసిన టేస్ట్ రాదు కాబట్టి. యా ఎంతైనా పెళ్ళం చేసిన టేస్ట్ రాదు. ఓకే లెట్స్ సీ. డన్, లెట్స్ వెయిట్ ఫర్ ద గై. మనోడు వచ్చాడు, అప్రూవ్ చేస్తున్నా. అప్రూవ్ డెలివరీగా చేస్తాడు, చూపిస్తా. యా వర్షం అయితే నెక్స్ట్ లెవెల్ పడుతుంది ఇప్పుడు మీకు. వాడు వచ్చేస్తాడు ఈ లోపు. చూపిస్తా. ఏ భయ్యా ఇది కాదు, ఈ ఆర్డర్ కాదు.
రాంగ్ ఆర్డర్ డెలివర్. ఈ మధ్య మాకు 4920. ఈ మధ్య రెగ్యులర్గా ఇవే అవుతున్నాయి, రాంగ్ ఆర్డర్స్. వచ్చింది అనుకుంటా, మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకొచ్చారు బట్ రాంగ్ ప్రోడక్ట్స్ ఇచ్చేసారు. ఇది చూడండి మాదేనా ప్రొడక్ట్ అయితే ఇదే. ఫైనల్లీ వచ్చింది. ఏదో రాంగ్ ఆర్డర్ ఇచ్చిపోయాడు. అందులో ఇంకెక్కువ ఉన్నాయి కానీ బట్ మనకు కావు. ఓకే, ఫైనలీ రెడీ ఫర్ ఆనియన్ పకోడా. ఫస్ట్ కావాల్సింది ఇది. ఈ శనగపిండి కోసం ఏం ఆర్డర్ పెట్టాం? వాట్ ఈస్ దట్? మిల్క్. మిల్క్ ప్యాకెట్ ఒకటి, ఇంకా షుగర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అవన్నీ. దీనికోసం 400 పెట్టాల్సి వచ్చింది. లెట్స్ సీ. చలో, ఆవిడైతే కట్ చేసింది. కట్ చేసిన తర్వాత టాస్క్ నాకు అప్ చెప్పింది అనమాట. సో లెట్స్ డూ ఇట్. అన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. సో ఎన్ని ఎక్కువ ఉల్లిపాయలు అయితే అంత బాగుంటుంది అనమాట ఆనియన్ పకోడాలో. పచ్చిమిర్చి ఎక్కువ వేసాము సో దట్ కొంచెం గట్టిగా కారంగానే ఉంటుంది. ఓకే, సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ధనియాలు, కొన్ని ధనియాలు జస్ట్ టేస్ట్ కోసమని ఇలాగా నలిపేసి వేసుకోవాలన్నమాట. ధనియాలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ తగినంత. బాబు నేనే వంట చేస్తుంటా యూజువల్ గా, ఇలాంటి ఎప్పుడన్నా స్పెషల్ గానే ఈయన వస్తుంటా. లేదంటే వీడియోలో మీరు కనిపించారు, మీరే చేస్తున్నారు అనుకోండి. ఎక్స్ట్రా చేసి. సో దీని తర్వాత కొంచెం కారపొడి, అదే ఎంత తగినంత తగినంత కాదు. సో మీ టేస్ట్ కి, మీ స్పైస్ లెవెల్స్ కి సరిపోయేంత పెట్టుకోండి. నేనైతే ఇవి వేసాం కాబట్టి ఆల్రెడీ పచ్చిమిర్చి ఇందులోనే వేసిన. సో ఫస్ట్ దీన్ని అంతా కూడా గట్టిగా కలుపుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ ఉంటది కదా, ఆనియన్ లో ఉన్న వాటరే సరిపోయింది, ఇంకేం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇది సరిపోయింది. ఒక పక్క ఆల్రెడీ ఆయిల్ ఎక్కుతూ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేయాలి. వెయిట్, హెల్పింగ్ హ్యాండ్స్. ఓకే, సో కొంచెం జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్. సో యూజువల్ గా అయితే మేము ప్యాకెట్స్ వాడము, కానీ చేస్తూ ఉంటుంది. బట్ అప్పుడప్పుడు టైం దొరక్క, లేకపోతే టైం చాలా ఏదైనా అర్జెంట్ కావాలంటే సో విల్ యూజ్ ద ప్యాకెట్స్. అంటే వెళ్ళి తెచ్చుకోము అప్పటికప్పుడు, టైం లేకపోతే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉంటుందని చెప్పేసి. సో ఓకే, దిస్ షుడ్ బి ఎనఫ్. మేకింగ్ ఫాస్ట్. ఓకే, కొంచెం గరం మసాలా. సో అగైన్ మళ్ళీ ఇవన్నీ కూడా దీనికి పట్టినట్లు మిక్స్ చేస్తే బాగుంటుంది అనమాట. సో దీనికి తగినట్టుగానే కొంచెం శనగపిండి ఈ కప్ తో యూజ్ చేసుకోండి. జస్ట్ కొలతకి నేను జస్ట్ యూజ్ చేస్తున్నాను అంతే. కైండ్ ఆఫ్ మెజర్మెంట్. ఇది జస్ట్ నేమ్ సెట్ యూజ్ చేసాను అంతే, ఇదే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇలా వేసుకునేది దీనికి ఎంత పడుతుందో చూసుకుని దాన్ని బట్టి మిగతా వేసుకునేది.
సో ఇంకొంచెం వేసుకుందాం, పడుతుంది దీనికి. యాక్చువల్లీ ఏంటంటే నేను కొబ్బరి అడిగాను, నేనే వేయాల్సి వస్తుంది. Let's see. కలపడం అయితే అవుతుంది, మధ్యలో మా ఆవిడకి టేస్టింగ్ చేస్తున్నా. అది అలా కింద పడేయకూడదు. అలా పడకూడదు. లెట్స్ టేస్ట్ ఇట్. బాగుంది చాలా. కారం ఉందా? చిల్లీ తింటాడు. ఎక్కువ ఉందా? ఉండాలి. ఓకే. సో ఆల్మోస్ట్ మిక్స్ చేసా. ఇందులో అసలు వాటర్ ఏమి వేయలేదు, ఈ ఆనియన్ కున్న తడితోనే సరిపోయింది అనమాట. సో ఇప్పుడు మంట ఆల్రెడీ హైలో ఉంది కదా, విల్ జస్ట్ సీ వెదర్ నూనె వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి చిన్నది వేసుకోవడం కదా, అలాగా. సో ఇంకొంచెం వేడెక్కితే బాగుంటుంది. సో ఫస్ట్ ఆల్రెడీ నూనె మరిగిపోయింది కాబట్టి కొంచెం కొంచెం వేసుకున్నాం. లెట్స్ సీ. నేను ఫస్ట్ టైం ఇదే వేయడం. రెడీ. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చింది కదా, సో సరిపోయింది అనమాట. ఇలాగా తీసేసి వేసుకుందాం. విల్ షో అగైన్. ఓకే. సో సెకండ్ వాయి వేద్దాం అనమాట. ఇప్పుడు మంట తగ్గించుకున్నా, మంట తగ్గించి, ఎందుకంటే ఫస్ట్ ఎక్కువ హై మంటలో ఉంటే మాడిపోతుంటది అనమాట. సో ఇన్నిసార్లు సో అనేది కూడా మా ఆవిడ మీద వీడియోలు. Our onion pakoda is ready. సో ఇప్పుడు ప్లేటింగ్ డ్యూటీ నాదనమాట. వావ్, ఇట్ లుక్స్ సో యమ్మీ. చాలా బాగుంది చూడ్డానికి. సో ఇప్పుడు కొంచెం కెచప్ కూడా వేసుకుందాము. నాకు కొంచెం కెచప్ ఉండాలి అన్నిటికీ, మీలో ఎవరికైనా కూడా అలానే ఉండాలా అన్నిటిలో కెచప్. Our onion pakoda is ready. ఇప్పుడు మా ఆయన టేస్ట్ చేస్తున్నారు. పకోడీ చాలా బాగుంది, క్రిస్పీగా. ఆనియన్స్ కూడా అన్ని చాలా బాగుంది, టేస్ట్ కూడా. ఉప్పు కారం అన్ని కూడా చాలా బాగున్నాయి. సాస్ అవసరం లేదు, దానికే సాస్. చాలా చల్లని వర్షంలో, ఈ క్లైమేట్లో వేడి వేడి ఆనియన్ పకోడా, నైస్. బయట కొనుక్కొని తినేదానికంటే ఇట్స్ టూ గుడ్. యాక్చువల్గా స్టార్ట్ చేయకముందు నేను చేస్తానేమో అనుకున్నాను, కానీ స్టార్ట్ చేశాక మా ఆయన చేశారు. చాలా 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 బాగుంది. క్రేజీ. ఎంత క్రిస్పీగా ఉందంటే నెక్స్ట్ లెవెల్.